ప్రజెంట్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటుపక్క బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్. రామ్ చరణ్ మూవీ. సరే, రామ్ చరణ్ గారిలో ఎక్కువ ఏమి ఇష్టం, లైకింగ్? రామ్ చరణ్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఈసారి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రేంజ్లో ఉండబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి? ట్రిపుల్ ఆర్ తర్వాత నెక్స్ట్ ఈ మూవీ కాబట్టి బేసికలీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. అండ్ యాడ్ ఆన్గా మనకి శంకర్ గారు డైరెక్టర్ కాబట్టి ఇంకా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. కమింగ్ టు రామ్ చరణ్ గారు, అంటే మాస్ చూడాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నారు? ఎక్కువగా ఏమి ఇష్టం రామ్ చరణ్ గారి మూవీస్లో పరంగా? మాస్ ఎక్కువగా చూడాలని ఇంట్రెస్టా, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చూడాలని ఇంట్రెస్ట్? ఎంటర్టైన్మెంట్ కన్నా ఆయన బాడీ లాంగ్వేజ్కి అండ్ డైలాగ్ డెలివరీకి మాస్ అయితేనే ఎక్కువ బాగుంటుంది అనేది యాజ్ అన్ ఆడియన్ నా ఫీలింగ్. సో నేను మాసే ఎక్కువ చూడాలనుకుంటున్నాను. కమింగ్ టు ఈ మూవీలో, ఈ గేమ్ చేంజర్ మూవీలో డబల్ రోల్ ఉండిద్ది అంటున్నారు రామ్ చరణ్ గారిది. సో అంటే ఎలా అనిపిస్తుంది? స్టోరీ బాగుండిద్ది అంటారా? డబల్ రోల్ పరంగా రామ్ చరణ్ ఇద్దరు చూడొచ్చు అంటున్నారు స్క్రీన్లో. యాక్చువల్గా మనం డ్యూయల్ రోల్ వచ్చి ఆల్రెడీ మనం రామ్ చరణ్ గారిది ఒకటి మూవీ చూసాము. సో అది ఈజీగా చేసినప్పుడు ఇది కూడా ఆయన చాలా ఈజీగానే చేసేస్తారు. సో పర్ఫార్మెన్స్ అయితే మనం డౌట్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. కమింగ్ టు రామ్ చరణ్ గారు కటౌట్, 256 feet కటౌట్, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కటౌట్ అని అంటున్నారు. అది కూడా ఫ్యాన్స్ ఓపెన్ చేశారంటున్నారు. ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం కలిపి 256 feet ఒక గ్రౌండ్లో ఓపెన్ చేశారు. అండ్ ఆ ఓపెనింగ్ కూడా పోల వర్షంతో హెలికాప్టర్తో ఓపెన్ చేశారు అంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యాన్స్ ఏంటి ఇంత అభిమానం అంటే ఏం చెప్తారు? ట్రిపుల్ ఆర్ తర్వాత మాత్రం అభిమానం ఉండడం అనేది కామన్ రామ్ చరణ్ గారికి. అండ్ ఇట్లాంటి గ్రాండ్ ఓపెనింగ్ ఇంత పెద్ద కటౌట్ అయితే నాకు తెలిసి ఏ హీరోకి అయితే రాలేదు. సో అంత అభిమానుల దగ్గర నుంచి ప్రేమ ఆప్యాయత తెచ్చుకున్నారంటే హీఈస్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. ఓకే, మనం ఇంతమంది హీరోస్ చూసావు కదా, మన చిన్నప్పటి నుంచి ఏ హీరోకైనా ఇంత పెద్ద కటౌట్ కట్టడం కానీ విన్నారా ఏమైనా? నేనైతే వినలేదు, చూడలేదు కూడా. సో ఇప్పుడైతే హీరోస్కి ఇంత అభిమానం కూడా ఉంటారా, ఇంత కటౌట్లు కూడా కడతారనే ఒక ఐడియా అనేది వచ్చిందా? అవును, ఎందుకంటే మనం పాత రోజుల్లో అయితే ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి అట్లా ఉండేది. ఈ జనరేషన్లో చాలా ఫ్యూ మెంబర్స్కి అట్లాంటి అదృష్టం అనేది దక్కుతుంది. సో రామ్ చరణ్ గారు వన్ ఆఫ్ ది అమాంగెస్ట్ రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. బేసిక్గా చిరంజీవి గారు మూవీస్ తీసినప్పుడు రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళందరికీ చిన్న వయసులో ఉన్నప్పుడు రామ్ చరణ్కి యాక్టింగ్ రాదు అని ట్రోల్ చేసేవారు బేసిక్గా. సో యాక్టింగ్ రాదు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చూస్తున్న యాక్టింగ్ ప్రకారంగా ఏం చెప్తారు? ఎలా అనిపించింది? అలా అనుకున్న వాళ్ళు నేను కూడా ఒకదాన్ని. ఎందుకంటే ఫస్ట్ చిరుత మూవీ చూసినప్పుడు నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. బట్ డ్రాస్టిక్ చేంజ్ మగధీరలో కనిపించింది. దాని తర్వాత దానికన్నా ఇంటెన్స్ యాక్టివ్ అనేది నాకు ట్రిపుల్ ఆర్లో కనిపించింది. సో మూవీ టు మూవీ ఆయన యాక్టింగ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో చిరంజీవి గారు సన్ అనే ఒక దాన్ని ఆయన బాగా క్యారీ చేస్తున్నారు అనేది అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే యాక్టింగ్ ప్రకారంగా అందరికి ఇష్టపడిపోయారు అంటారు ఈసారి నుంచి? యా ట్రిపుల్ ఆర్లో అయితే నేనైతే బిగ్ ఫ్యాన్ అయిపోయాను. వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి అన్నారు? నాకు ట్రిపుల్ ఆరే బాగా ఇష్టం. మరి ట్రిపుల్ ఆర్కి అవార్డ్స్ వచ్చినాయి గట్టిగానే. మరి ఈసారి కొన్ని ఈ మూవీ ద్వారా పొలిటికల్ లుక్స్ ఉంటాయి, డబుల్ రోల్ ఉంటాయని అంటున్నారు. ఈ మూవీ ద్వారా నేషనల్ అవార్డు అయినా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ గారికి వచ్చింది కాబట్టి మన రామ్ చరణ్ గారికి కూడా వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రామ్ చరణ్ వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే మంచి డాన్సర్ అని చెప్పచ్చు.